శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదు. ఈ ఈ అందరికీ విద్య అనేది 1813లో బ్రిటిష్ వాడు తెచ్చాడు, ఎవరైనా విద్య నేర్చుకోవచ్చు అని. ఇది శూద్రుడికి విద్య నేర్చుకోవద్దు అనేది ఇది ఒక ఈజీగా అర్థం కావడానికి చెప్తా. వాడు ఇలా రామాయణం మహాభారతం శ్రీరాముడు అని చెప్తున్నాడు కదా. శంభూకుడు అనేట ఆయన ఒక ఆయనను రాముడిని ఎందుకు దేవుని చేసిండు ఈ బ్రాహ్మణుడు? ఎందుకంటే ఆ బ్రాహ్మణుడిని తూచా తప్పకుండా బ్రాహ్మణుడు ఏం చెప్పినా రాముడు పాటించిండు. భార్యను అడవిలో వదిలేసి రారా అంటే వదిలేసి వచ్చిండు. బ్రాహ్మణుడికి అద్వితీయమైన శక్తులు వస్తాయని చెప్పి వాడు యాగం చేస్తా అంటే వాడిని యజ్ఞాన్ని భంగం కాకుండా భంగం ఓడి చేసేటోడు ఇలా రాక్షసులు చేసేటోళ్ళు అని చెప్తున్నాడు. ఎవరు రాక్షసులు, ఎవరు అసురులు? సురులు అంటే సురాపానం తాగినోళ్ళు. సురాపానం అంటే ఏంటి? అదొక మత్తు పానీయం, అర్థమైందా? ఇలా ఎట్లయితే ఏమంటారు గుడుంబ కాదు కానీ, సో అదే అంటే బాంగ్ లాగా హోలీ తాగుతారు కదా, సో అలాంటిది ఒక మత్తు పానీయం. ఓకే, ఎప్పుడు తాగి అరమోడ్పు కన్నులతోటి దేవుళ్ళు ఉండేటోళ్ళు, దేవతలు అనేటోళ్ళు. ఆ స్వర్గం ఏడుంటది? ఇలా కైలాసం భూమి మీద ఉన్నప్పుడు మిగతా కూడా భూమి మీద ఉంటాయి. బ్రహ్మలోకం, స్వర్గలోకం, ఇంకో లోకం ఏడుంటాయి? విష్ణులోకం, వైకుంఠం, అన్నిగా ఉత్తరాఖండ్ పైన ఆడో ఇల్లు కట్టుకున్నాడు, ఈడో ఇల్లు కట్టుకున్నాడు. సో అర్థమైందా? సో ఆ విధంగా వాడు ఆ మత్తు పానీయం తాగినాడు కాబట్టి వాడు సురులైరు. సురాపానం తాగితే సురులైరు. అది మంచిది కాదురా అని చెప్పి అసురులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పడం వల్ల అసురులు తాగలేదు. సురులు కాని వారంతా అసురులు, అంటే ఈ దేశం మూలవాసులంతా అసురులు. మరి దేని గురించి కొట్లాడారు వీళ్ళిద్దరు అంటే అధికారం కోసం కొట్లాడారు. ఆ యొక్క విదేశం నుంచి వచ్చిన ఆర్యుల యొక్క పరిపాలనని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజులు కానీ, లోకల్ ఉన్నటువంటి నాయకులు కానీ, ఆ తెగ నాయకులు కానీ అంగీకరించలేదు. అర్థమైందా? ఆ వేదం అంటాడు కదా, ఇవాళ అన్నిటికంటే ఫస్ట్ వాడు తెచ్చిన చెత్త వేదాలు అంటాడు కదా, అలా చదవండి. దాస్యులు అంటే ఈ లోకల్ ఉన్న మూలవాసులను దాస్యులు అన్నాడు. వాడు వచ్చినప్పుడు వాడు ఒక్కడే వచ్చిండు, వాళ్ళ స్త్రీలను తీసుకురాలే. అందుకని ఈ దేశం స్త్రీలతోటి ఇది చేసిండు, వాడు సంపర్కం చేసిండు. సో అందుకే వాడు ఈ స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు. ఈ దేశంలో ఉండే ప్రతి మూలవాసిని నల్లతో ఉన్న ప్రతి ఒక్కరిని శూద్రులు అన్నాడు వాడు. అర్థమైందా? సో కాబట్టి ఈ అధికారం కోసం కొట్లాడిరు వాళ్ళు. సూర్యులకి అసురులకి మధ్య కొట్లాట అధికారం కోసం మాత్రమే. సో ఆ విధంగా రాముడు అంటే ఆయన ఆ యొక్క సురులు చేసే యజ్ఞాలు యాగం చేస్తే వానికి పవర్స్ వస్తాయని ఒక నమ్మకం. సో ఆ పవర్స్ వస్తే ఇంకా మన ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఈ అసురులు అంటే ఈ మూలవాసులు ఆ యజ్ఞాన్ని భంగం చేసేవారు. ఆ భంగం చేయకుండా కాపాడడానికి ఈ రాముడు అనేవాడు ఊడిగం చేసిండు ఈ బ్రాహ్మణుడికి, ఆర్యుడికి. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు, ఈ అసురులను కొట్టే అంత శక్తి లేదు, ఈ రాముడికి ఉంది. కాబట్టి ఈ రాముడు వాడిని రక్షించండి కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా వాడిచ్చిండు కాబట్టి ఈయన దేవుని చేసి కూర్చుండబెట్టాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో ఆ విధంగా ఒక శూద్రుడు అయినటువంటి శంభూకుడు తపస్సు చేస్తుంటే అది వీడికి ఏడా శూద్రునికి పవర్స్ వస్తాయో, వీడు విద్యావంతుడు అవుతాడో, మా డామినేషన్ ఏడబోతుందో అని చెప్పి సంపుపోరా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శంభూకుడిని చంపేసిండు రాముడు. కాబట్టి వాడు ఆర్య బ్రాహ్మణుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం వల్ల రాముని దేవుని చేసి కూర్చుండబెట్టాడు. ఇవాళ చెప్పండి, నీవో నేనో ఆ యొక్క రాముని లెక్క అరణ్యంలో ప్రెగ్నెంట్ ఉన్న భార్యను వదిలేసి వస్తే దేవుడు అంటారా? మన్ని ఎట్లా పుట్టినారా పిచ్చినా కొడుకు అని తిడతారా? చెప్పండి. శంభూకుడు అనేది ఆయన తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణికి వచ్చిన నష్టం ఏంది? వానికి హక్కు లేదా? అంటే డిస్క్రిమినేషన్, అందరికీ విద్య అనేది ఉండేనా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ. కర్ణుడు విద్య శూద్రుడే కాకుండా క్షత్రియుడు అని ఇంకోటి, బ్రాహ్మణుడు ఇంకోటి ఏదో చెప్పి క్షత్రియుడు అని చెప్పి విద్య నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య ఎందుకు పనికిరాదని చెప్పి శాపం పెడతాడు. ఇదైతే ఉంది కదా. మరి కర్ణుడు ఎందుకు విద్య నేర్చుకోవడం పాపం ఎట్లయితుంది? బ్రాహ్మణుడు నేర్చుకోవచ్చు, క్షత్రియుడు నేర్చుకున్నప్పుడు ఈ శూద్రుడు ఎందుకు నేర్చుకోవద్దు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా. వాడు చెప్తున్న ప్రామాణిక గ్రంథాలు, ఇతిహాసాలన్న వాటిలోనే మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఏకలవ్యుడు వాడు నేర్పా అంటే కూడా ఆయన సొంతంగా ఆయన బొమ్మ పెట్టి నేర్చుకుంటే ఏలు కట్ చేయించుకున్నాడు. ఇదైతే అందరు తెలిసిన ముచ్చటనే కదా. అంటే ఒక ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఎందుకు విద్య నేర్వద్దు నాకు చెప్పండి. అంటే ఇక్కడనే ఉంది కదా తేడా, ఇక్కడనే తెలుస్తుంది కదా.
అంటే గా రోజులనే గట్లున్నదంటే సో కాబట్టి ఈ శూద్రునికి అందుకే ఇది వాస్తవం. ఏది ఎవడన్నా మనం అది జయం మనదేనా వెంకటేష్ సినిమా ఉండేది. ఈవెన్ పూరికి వండి ఆ యొక్క రథాన్ని ముందుకు నడిపిస్తారు. గుంజటోళ్ళు ఎవరు? దళితులు. ఏముంటది? ఒక చిన్న కింద ఒకటి ఉంటుంది, పైన కూడా ఏముండదు, బక్క చిక్కుంటాడు. ఈ బ్రాహ్మణుడు ఓడు బక్క చిక్కున్నాడు అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో ఎట్లుంటే ఆ రోజులలో ఎట్లుండే. సో కాబట్టి అందరికి విద్య నేర్చుకునే హక్కుని ఆ బ్రిటిష్ వాడు తీసుకురావడం జరిగింది. ఏది ఎప్పుడు 1813లో తెచ్చారు. అర్థమైందా? ఇక ఆస్తి హక్కు గురించి చెప్పిన. ఓకే, ఇంకా శిశు హత్య నిషేధం, సతీ సహగమనం, ఆంగ్ల విద్యా పద్ధతి, అందరికీ ఉద్యోగాలు, నరబలి వ్యతిరేక చట్టాలు. టగ్గులు అనేవారు ఉండేవారు. ఏది ఈ టగ్గులు అంటే యుద్ధాలలో పనిచేసిన తర్వాత పిండారీలు టగ్గులు అనేటోళ్ళు ఉండేటోళ్ళు. ఇక వాళ్ళకి అయిపోయినాక ఏంటంటే వాళ్ళకి ఏ పని లేకుండా ఉండేటోళ్ళు. అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే దేశం మీద పడి దోసుకునేటోళ్ళు, అందరి ఇండ్లలోకి వచ్చి దోసుకునేటోళ్ళు. ఓకే, పిండారీలు లేదా టగ్గులు అంటారు. సో అట్లాంటి వాళ్ళని వాళ్ళని అణిచివేయడానికి ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్ వాడు 1830లో. ఓకే, అర్థమైందా? బానిసత్వ నిర్మూలన చట్టం తెచ్చిండు 1833లో. ఇది వివాహ వయస్సు చట్టం తెచ్చిండు, అంటే బాల్య వివాహాలు రద్దు చేసే చట్టం తెచ్చిండు 1891లో. అర్థమైందా? తర్వాత ఇది వివాహ వయస్సు చట్టం అది వేరేది. మళ్ళీ బాల్య వివాహాల నిషేధ చట్టం 1929లో తెచ్చిండు. ఇది ఆస్తి హక్కు చెప్పిన, గంగలో పడేసారు, నిమ్న కులాలకి అందరి విద్య చెప్పిన. అర్థమైందా మిత్రులారా? అందరికి ఒక రేఖం శిక్షలు, 3 రాత్రులు గడిపేది, దేవదాసి నిషేధం, నరబలి, విధవరాళ్ళు పునర్వివాహ చట్టం. అంటే ఈ యొక్క భర్త చనిపోతే వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తెల్లగా అంటే ముసలోనికి చిన్నామని పెళ్లి చేసేటోళ్ళు. వాడు ముసలాడు కాబట్టి తొందరగా చచ్చిపోయేటోడు. ఈమెన్ ఇక గుండు కొట్టించి తెల్ల బట్టలు వేసి మూల కూర్చొని పెట్టేవాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అట్లా ఉండొద్దు అని చెప్పి ఈ యొక్క ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనడానికి 1856లో విధవరాళ్ళకి పునర్వివాహ చట్టం తెచ్చారు. అర్థమైందా? కన్యాశుల్కం గదే సినిమా, అది దాన్నే ఆ నవలనే ఆ స్టోరీనే దాన్ని సినిమా తీసారు. ఓకే, ఇది చరక్ పూజ, శూద్రులను పెద్ద పెద్ద భవనాల్లో నరబలి. ఓకే, చరక్ పూజలు చేసేవాళ్ళు. దానికి ఆ నరబలి నిషేధ చట్టం 1863లో తెచ్చారు. అర్థమైందా? సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఇది బుద్ధిజం, భారతదేశంలో బుద్ధిజాన్ని లేకుండా చేసింది ఎవరు? ఇలా మన భారతదేశంలో పుట్టిన బుద్ధిజం మన చుట్టుపక్కల దేశాలన్నీ ఏషియన్ కంట్రీస్, చైనా, ఈ థాయిలాండ్, కంబోడియా అన్ని దేశాల్లో ఉంది, శ్రీలంక. మరి భారతదేశంలో ఎడిపోయింది? ఎన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవి ఇలా, తక్షశిల, నలంద, రత్నగిరి, విక్రమ్శిల, అట్లా 9వ 10వ బౌద్ధ ఏమంటారు యూనివర్సిటీస్ ఉండే. ఎవరు గాలబెట్టిండ్రు? ఎవరు లేకుండా చేసారు చెప్పండి? అంటే ఈ దేశ మూలవాసులకి విద్య ఉండకూడదు, తెలివి కళ్ళలు ఉండకూడదు. అర్థమైందా? హింస అనేది లేదు మన దగ్గర. ఈ బలుల కాన్సెప్టే లేదు. వాడు తీసుకొచ్చిండు యజ్ఞాలు యాగాలు కాన్సెప్టే లేదు. అర్థమైందా?